సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి ఒక్క జన్మకి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడమే జీవితం. కృష్ణుడు ఎందుకు పుట్టాడు? దేవకికి పుట్టిన కృష్ణుడు ఎందుకు యశోద దగ్గర పెరిగాడు? కృష్ణుడు కుస్తీ యుద్ధంలో కంసుణ్ణి ఎందుకు చంపాడు? అతని ఉద్దేశమేంటి? అదే ఈ రోజు మనం తెలుసుకోబోయే పైల్వాన్ కృష్ణుడి కథ. అయ్యో, ఎవరో ఈ పిల్లని అనాథగా వదిలేసి వెళ్ళిపోయారే. గజపతి నగరం కర్మభూమి. శౌర్యం, సాహసం ఈ మట్టిలో అణువణువునా జీవించు. ఈయన పేరు సర్కార్. పెద్ద పైల్వాన్, బ్రహ్మచారి కూడా. కుస్తీ వదిలేసి చాలా కాలమైనా దీని మీద ప్రేమ చావలేదు. ఈయన శిష్యుల్లో ఒక్కరినైనా నేషనల్ ఛాంపియన్ చెయ్యాలన్నదే ఈయన లక్ష్యం. అందుకోసం ఈయన జీవితాన్నంతా ఈ కుస్తీకే ధారం పోశారు. అలాంటి ఈయన జీవితంలో ఒక రోజు ఏంటయ్యా చిన్నపిల్లని ఒక్కడి చేసి ముగ్గురు కలిసి కొడుతున్నారు? ఆ పిల్లాడే ఆ ముగ్గురిని కొడతానని పందెం కట్టాడు. సక్కర పిల్లాడు వాడు కొడతాడని మీకు ముందే ఎలా తెలుసు సర్కార్? వాడి కళ్లల్లో భయం లేదు. ఇవ్వు ఇవ్వు. ఇగో తీసుకో. తీసుకోండి. పైల్వానా? నొప్పిగా ఉందా? ఆకలి ముందు ఇదేం పెద్ద నొప్పి కాదు సార్. ఏ ఊరమ్మనిది? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నాకెవరు లేరు సార్. నేను అనాథని. మన పక్కన ఒక మనిషి ఉన్నంత వరకు ఎవ్వరూ అనాథగారు. నాతో వస్తావా? వీధుల్లో గొడవ పడే కుర్రాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చారు. ఇది కరెక్టేనంటారా? నువ్వెప్పుడైనా ఒక పూట భోజనం కోసం గొడవ పడ్డావా? వాడు గొడవ పడతాడు, తన కోసం కాదు, తన పక్క వాళ్ల కోసం. ఇలా వీధుల్లో గొడవ పడేవాడు పొద్దున్న వీధి రౌడీ అవడన్న గ్యారెంటీ ఏంటి? బలముందన్న అహంతో కొట్టేవాడు రౌడీ అవుతాడు, కానీ బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడవుతాడు. వాడు యోధుడు. ఎవరది? ఏమైంది? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు సర్కార్. ఎవరైనా వీడినేమైనా అన్నారా? ఎవరేమనలేదు సర్కార్. నేనెప్పుడు ఇలాంటి ప్రేమని చూడలేదు. నాకెప్పుడు తిట్టించుకోవడం కొట్టించుకోవడమే తెలుసు. నేను ఈ ప్రేమకు అలవాటు పడ్డాక మీరు నన్ను ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమంటే నువ్వు నా కొడుకులాంటివి కాదు, కొడుకువే.
నిన్నెప్పుడూ వెళ్ళిపోమని చెప్పను. చూడు, ఇదే మన దేవాలయం, వ్యాయామశాల. నా చిన్న వయసు నుండి ఇక్కడే కుస్తీలు పడేవాళ్ళు. మా తాత ముత్తాత అందరూ ఇక్కడే కుస్తీ నేర్చుకున్నారు. నాకు కలుంది, దాన్ని నెరవేరుస్తాను. చదువుకోవడం తప్ప వేరేదేదైనా చేస్తాను. కుస్తీలో నేషనల్ ఛాంపియన్ అవ్వాలి. అవుతావా? సర్కార్, ఈ జీవితమే మీది. మీరు ఏదడిగినా చేస్తాను. తప్పు చేస్తున్నా. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏయ్ ముసలోడా, నేను గెలవడమే ముఖ్యం. Ipude మొదలైంది నెక్స్ట్ రౌండ్. నవదీప్ నాకౌట్ చేసే ప్రయత్నం. But Tony counter. That's a massive blow. Hey, don't do that, Tony. That's better. Navdeep is serious injury అయింది. Doctor has been called for. సొంత కోచ్ అయిన విజేంద్ర గారు టోనీకి విరుద్ధంగా సాక్ష్యం చెప్పబోతున్నారు. దీంతో టోనీ 5 సంవత్సరాల పాటు బ్యాన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే టోనీ కెరియర్ ఇంతటితో ముగింపు పలకబోతోంది. ఏయ్ ముసలోడా, నువ్వు తినే తిండి నాది, నువ్వు కట్టే బట్ట నాది. నా మీదే కంప్లైంట్ ఇచ్చి బ్యాన్ చేయిస్తావా? టోనీ, అప్పుడే మర్చిపోయావా? వీధుల్లో తిరిగి నిన్ను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఛాంపియన్ చేసింది ఎవరని? పోరా. ఏయ్, నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ ఛాంపియన్స్ అయ్యారా? నాకు ఆ టాలెంట్ ఉంది, నాలో అంత దమ్ముంది. దట్స్ వై ఐఎమ్ ఎ ఛాంపియన్. నా అంత బాక్సర్ ఇండియాలోనే లేడు. అర్థమైందా? నేను ఇంకొకరిని రెడీ చేస్తాను. ఈ అవమానం కోసమైనా ఇంకొకరిని తయారు చేస్తాను. నీకు నిజంగా దమ్మే ఉంటే ఎవరన్నా ఒక్కడిని తీసుకురా చూద్దాం. ధోని ఇస్ ద బెస్ట్. ఎంత పెద్ద పోటుగాడిని తీసుకొస్తావో తీసుకురా. మీరేం బాధపడకండి నాన్న. టోనీ నా శిష్యుడే, కానీ వాణ్ణి నా కన్న కొడుకులా చూసుకున్నాను. దానికి మీరెందుకు బాధపడుతున్నారు? వాళ్ళలాగే ఇంకొకరిని తయారు చేయగలిగే సత్తా మీకుంది. అది అంత తేలిక కాదమ్మా. వాడు నేను కష్టపడి తయారు చేసిన వజ్రం. అటువంటి వజ్రాన్ని కొయ్యాలంటే ఇంకొక వజ్రంతో మాత్రమే సాధ్యం.
పడ్డారన్నా? భూమాతకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉండాను రా. తమాషా చేయకు పాపు. ఏందైతే ఎవరనుకున్నావు? దాడి దాడి పాపన్నారా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీలాంటి పహిల్వాన్ని ఎవరిని వదలలేదురా. అందరి మీద దాడి చేసిన తెలుసా? నీ గురించి నాకు తెలుసు. ఏందే? నీ మీద ఏ పహిల్వాను దాడి చేయలేదంట. దారిన పోయేవాడంతా నీ మీద దాడి చేసి చేసి నీ పేరు దాడి పాపన్నైందంటగా. ఇదిగో 20 రూపాయలు తీసుకుని టీ తాగు. ఎందుకురా నాయనా నా పరువు తీస్తావు? ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ మినిట్ సార్, టీ తాగి ప్రాక్టీస్ చెయ్యి. నా పేరు విజయేంద్ర, బాక్సింగ్ కోచ్. నమస్కారం సార్. నమస్తే. ఛాంపియన్స్ కి కావాల్సిన వ్యాయామ సామాగ్రి మీ దగ్గర దొరుకుతాయని నాకు తెలిసింది. ఇవే సార్. అరే 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 అరే, పక్కా దేశవాళీ వస్తువులు. హ, దీన్ని ఒకసారి తీసుకోవచ్చా? తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇలాంటి వాటితో వర్కౌట్ చేస్తే ఏ మనిషి అయినా సరే రాయిలా తయారవుతాడు. వీటిని నాకు అమ్ముతారా? వీటిని మేము వెలకట్టలేం సార్. ఓ, అంత స్పెషలా? అవును సార్, చాలా స్పెషల్. 7 సంవత్సరాల పాటు కంటిన్యూగా గెలుపే తప్ప ఓటమే ఎరుగని ఒక గొప్ప ఛాంపియన్ ఉపయోగించిన వస్తువులు సార్ ఇవి. ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు మీద మా పైల్వాన్ గుర్తులున్నాయి సార్. 4 సంవత్సరాల కిందట మీరు వచ్చింటే మా పైల్వాన్ కృష్ణను చూసిండే వాళ్ళు సార్. మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్, సింహం. స్వాగతం, సుస్వాగతం. పండగ సందర్భంగా ఈ గజపతి నగరంలో జరిగే విశేష కుస్తీ పోటీల్లో మనందరం ఎదురు చూస్తున్న పోటీ జరగబోతోంది. మైదానంలో ఉన్నారు ఉత్తర భారత ఛాంపియన్ అర్జీత్ సింగ్. ఈ హర్యానా వీరుడు ఎదిరించబోయేది మన తెలుగు తల్లి బిడ్డు బిడ్డ, మన ఊరి పులి, సర్కార్ వీరాంజనేయ వ్యాయామశాల మనగాడు పైల్వాన్ కృష్ణ. ఇద్దరు పైల్వాన్లు ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అదిగదిగో చూడండి, మన పైల్వాన్ కృష్ణ మొదటి పట్టు. సర్కార్, ఆడు ఓడిపోవడానికి మీరు ఎంత డబ్బు ఇచ్చారేంది? ఈ సర్కార్ ఉన్న పెద్ద మగాడా? ఒక బిడ్డను పుట్టించడం కూడా చేత కానోడు. నేను ఇలాంటి భయపడాలా? హ, అంత మగాడైతే రమ్మను, నేను చూపిస్తున్న దమ్మేంటో. గత 6 సంవత్సరాలుగా ఛాంపియన్ అయిన కృష్ణ ఎప్పటిలాగా ఈసారి కూడా ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్క పాయింట్ అనేది తీసుకొస్తాడు. చూడు, ఆడేవాడికి తెలుస్తుందిరా ఆట, నీకేం తెలుసురా సొంత. మన పైల్వాన్ కృష్ణకి 5 పాయింట్లు మాత్రమే కావాలి.
ఎక్కడికి నేను కాదు నాకేం తెలియదు వినిపించిందా? గుడికి గుడికెళ్తున్నారా? అది కుస్తీలో గెలిస్తే వస్తానని మొక్కుకున్నా, అందుకే బతికిపోయాను. నువ్వు మొక్కుకున్నావా? నేను కాదు. నేనే సర్కార్, వీడు గెలవాలని నేనే మొక్కున్నా. కనిపెట్టేశాడా? ఈ ఎలమ టైం బాగాలేదు. నువ్వు నేషనల్స్ కి సెలెక్ట్ అవ్వాల్సిన వాడివి కాబట్టి పోలీస్ స్టేషన్ కి గొడవలకు వెళ్ళొద్దు. సర్కార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? బరిలో దిగితే కుస్తీ, బయటికి వస్తే దోస్తి. ఇవేగా మన ఆడికి తెలిసింది. అయ్యో, సింహం చేతిలో తప్పించుకుని అక్క చేతిలో పడ్డా. పెద్దమ్మ తల్లి గుడికి అంటే ఈ ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళొద్దామని మేము. చూశారా అని అడుగుతున్నావా? ఏమి ఆ తేజస్సు, ఆ మొహంలో ఎంత కాంతి, ఏమా సౌందర్యం. అబ్బబ్బబ్బబ్బ, చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు. కొంచెం ఎక్కువ తప్పించుకోవడానికి ఏదో మేనేజ్ చేస్తాంటే నువ్వు ఊరుకోరా. అసలు ఆ అందం గురించి వెళ్ళరండి. పదరాబాబు మళ్ళీ పిలుస్తాడు. అటువైపోయినా అవునే. చూసుకుని నడవలేవా? రౌడీ గ్యాంగ్ వస్తున్నారే. ఎప్పుడైతే ఈ భూమి మీద అన్యాయాల అక్రమాలు పెరిగిపోతాయో, దుర్మార్గుల ఆగడాలు చెలరేగిపోతాయో, వాటిని అడ్డుకోవడానికి తప్పకుండా ఒకడు. ఏంటి జోక్ చేస్తున్నావా? టెన్షన్ పడుకో, దాని గురించి వదిలేసి దండం పెట్టుకో. ఎక్కడికొచ్చి ఎవరి మీద చెయ్యేస్తున్నావు? సారీ సార్. సారు సర్కార్ గురించి ఏమైనా అన్నారా? ఏమన్నా? కొంచెం గుర్తు చేసుకొని చెప్పు. ఏమన్నా? అంత మగాడైతే రమ్మను, నేను చూపిస్తాను దమ్మేంటో. అయితే ఏంట్రా? ఏం లేదు సార్. నా తల్లి తండ్రి గురువు దైవమైన సర్కార్ గారిని అన్ని మాటలు అన్నారు కదా, ఒక్కసారి కలుద్దామని వచ్చాను. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, వచ్చాడు కదా, మళ్ళీ డైలాగ్ ఎందుకు? అవునా రేయ్, ఆ తలుపులేరా. తమ్ముడు, టెన్షన్ ఎందుకు? నేనేస్తాను కదా. 1 సెకండ్. తలుపులు ఎందుకు ఏమన్నావురా? కొట్టానికన్నా మరి నా మొఖం చూస్తావేంటి? వెళ్ళి కొట్టు. ఒక్క నిమిషం. ఏ పాపో, ఈ ఫైటింగ్ వెయిటింగ్ నా వల్ల కాదు బాబు. ఫైటింగ్ కోసం కాదురా, సర్కార్ వచ్చేస్తారు, కొంచెం మేనేజ్ చేయి ప్లీజ్.
సర్కార్ నేను ఫోన్ చేసిన సంగతి వాడికి చెప్పొద్దు. ఈ తండ్రి కొడుకు మామూలు కాదు, నాతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. చెప్పండి సర్కార్. వాడు ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు, కొబ్బరికాయలు కొడుతున్నాడని చెప్తున్నాడు సర్కార్. మొహం కనిపించడం లేదు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? సరిగా కూర్చో. కూర్చున్నా. త్వరగా దర్శనం చేసుకుంటాడు. ఆల్రెడీ దర్శనం చేసుకుని ప్రసాదం పంచుతున్నాడు సర్కార్. మీ అందరూ దర్శనానికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాడికి ఫోన్ ఇవ్వు. కృష్ణ, సర్కార్. ఓ మంగళహారతి అవుతుందా? అవును సర్కార్, అవును సర్కార్. త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సర్కార్, సర్కార్. నేను రానా మనిషిని రా. ఏ రానా? రణస్థలిపురం రాజా రానా. రాజకీయమైన కొమ్ములు. ఏమన్నావు? సర్కార్ గురించి ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడినావు. నన్ను క్షమించు. తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలంటారు, అందుకే క్షమిస్తున్నా. ఇంకోసారి సర్కార్ గురించి ఏమైనా మాట్లాడావు? మాట్లాడినావు. చొక్కా ఇప్పడం ఎందుకు, వేసుకోవడం ఎందుకు? ఏందయ్యా నీ కథ? సర్కార్ గురించి నీకు అంతగా తెలీదు పాప. ఇంటికి పదా తెలుస్తుంది. ఎవడయ్యా నడి రోడ్డు మీద కటౌట్ పెట్టింది? ఇక్కడ జనాలు తిరగడానికి ఇబ్బంది అవ్వట్లేదా? మీకు పడేయండి. ఎవడ రోడ్డు మధ్యలో కటౌట్ పెట్టింది? నాకేం తెలియదు సార్. నాది అసలు ఈ ఊరే కాదు సార్. నాది ఈ ఊరు కాదు సార్. సార్, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. ఈ కట్అవుట్ ఎవరిదో మీకు తెలియదు. ఆయన ఏమైనా పెద్ద లీడరా, దేశభక్తుడా? అవేవి కాదు సార్. మరెవడు? వారు మా ఊరి మహారాజు. తరతరాల నుండి వారి కుటుంబానిదే ఇక్కడ దర్బారు. ఊళ్ళో అందరూ వారికి చాలా మర్యాదిస్తారు.
ఊళ్ళో ఏ కార్యం జరిగినా వారి చేతుల మీదుగానే మొదలవుతుంది. వారు నిర్ణయించిన వారే ఈ ఊరు ఎంపీ ఎమ్మెల్యే అవుతారు. వారి గౌరవ ప్రతిష్టల జోలికి మాత్రం ఎవరు వెళ్లరు, వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లారో ఏం చేస్తాడు? ఆ? రాజైనా మంత్రైనా తప్పు చేస్తే తప్పే. చట్టం అందరికీ ఒకటే. నేనే పీకి పడేస్తా. కొనడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యా, కొత్తగా వచ్చిన ఎస్ఐ తెలియక తప్పు చేశారు. మీరు కాదు ఈయన. నా పేరు రాణా, రాజా రాణా ప్రతాప్ వర్మ. ప్రభుత్వం మారిపోవచ్చు, కానీ రాజా ఒక్కడే. ఈ రాణాకి ఒక క్యారెక్టర్ ఉంది. పెళ్లి జరిగే ఇంట్లో నేనే పెళ్లి కొడుకై ఉండాలి. చావింట్లో అయినా సరే నేనే శవమై ఉండాలి. దీంట్లోనైనా మొదటి మర్యాద నాకు మాత్రమే దక్కాలి. అలాంటిది నువ్వు నా కటౌట్నే ముట్టుకుంటావా? లేదయ్యా, లేదు. తెలియక తప్పు చేశాడు అతను. నేను అర్థమయ్యేలా చెప్తాను. రండి సార్. ఆగా, సెల్యూట్ చేసిపో. చేస్తాడయ్యా. సార్, సెల్యూట్ చేయండి సార్, లేదంటే చంపేస్తారు. సెల్యూట్ చేయండి సార్. ఇక్కడే కూర్చున్నాడు మామ, ఏం చేద్దాం? ఆగండి. పిలిచాడు. ఇంటికి వెళ్ళేస్తాను సర్కార్. ఏవద్దు, రావట్లే. అవును, ప్రసాదం తీసుకొచ్చారా? ప్రసాదమా? మేము వెళ్ళేసరికి ప్రసాదము అయిపోయింది సర్కార్. ఒక్కటే తమాషా సర్కార్, పొద్దు నుంచి వీడి తమాషాలకి లిమిటే లేదు. ఇదిగో ప్రసాదం తిను. ఇంకా ఇంటికి వెళ్ళలేదా పడుకోవడానికి? నువ్వు వస్తావని చూస్తున్నా అన్నా. అలాగే అన్నా, ఓ డౌట్. ఇది ఎల్లమ్మ తల్లి గుడిదా పెద్దమ్మ తల్లి గుడిదా? వెళ్ళి పడుకోమా, తిని పడుకో. నువ్వు వెళ్ళు. ఏ పాపు, నువ్వుండు. కృష్ణ, నువ్వు వెళ్ళు. ఫోన్లో మేనేజ్ చేసి తెలిసిపోయింది సర్కార్. షర్టు విప్పి కొట్టాడా? చితక్ కొట్టాడా? ఉతికి ఆరేశాడు. చిన్న పిల్లాడ్రా, గొడవలకు తీసుకెళ్తావా? వాడు చిన్న పిల్లోడేంటి? నా కొడుకురా. నా జోలికి ఎవడైనా వస్తే అంతే. వాడేమో వాళ్ళని కొట్టాడు, ఈయనేమో నన్ను కొడుతున్నాడు. మరి నేనే ఎవరిని కొట్టాలి? నువ్వు రిప్పావా? మేనేజ్ చేయడం ఎలాగో తెలీదా నీకు? బాగానే ట్రై చేశాను. ఆయన కొట్టి కొట్టాడు, ఇంకా వీడు కొట్లా. వీడు కొట్టాడు. రుక్మిణి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గజేంద్ర భూపతి గారు ఆల్ ఆఫ్ సడన్ కూతురు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నాన్న ఫిక్స్ చేశారు. నాకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. రారా, వాళ్ళ నాన్న నేను బాంబేలో ప్రాపర్టీ డెవలప్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఒక్కడే కొడుకు. ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ కోసమని తెలియని వాళ్లతో సంబంధం కలుపుకుంటామా? మా అమ్మ నాన్నలు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందా? వాళ్ళు సంతోషంగానే ఉన్నారుగా. వాళ్ళకి నాకంటే ఎక్కువ వస్తుంది. నా కూతురు అక్కడ ఖచ్చితంగా సుఖపడుతుంది.
నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నన్ను చేసుకుపోయేవాడు గ్యారంటీగా నన్ను ప్రేమగా చూసుకుంటాడు. మన కృష్ణకు పెళ్లి సంబంధం కోసం వచ్చిన ఫోటోలు సర్కార్. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు నేషనల్ ఛాంపియన్ అయ్యే వరకు పెళ్లి చేసుకోడు. నా దగ్గర చెప్పినట్టు ఈ విషయం వాడితో చెప్పకండి, గొడవ పెట్టుకుంటాడు. కొంచెం ఓరవలా? ఏంటి సంగతి? ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి నువ్వు తాగడం నేనే తాగనని చెప్పాక నువ్వేంట నమ్మను అంటావు? రై, అక్కడ కూర్చుంది కదా ఆ పిల్లి మీదొట్టు. తాగితే అడుగు. ఒక్కసారి మాటిస్తాన సంగతి తెలుసుగా. అవును, నువ్వు ఇప్పుడెందుకు తాగుతున్నావు? లవ్ ఫెయిల్యూర్ మావా. అవును, క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందా? మరెవరు ఫెయిల్ అవుతారు? రాసినోడు కదా. లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, లవర్స్ ఫెయిల్ అవుతారు. అందులో నువ్వు ఫెయిల్ అవటం డౌటే లేదు పాపో. నిజమైన ప్రేమ గురించి నీకేం తెలుసులేకో. ఇప్పుడే కదరా తాగనని ఒట్టేసావు, ఇంతలోనే ఖాళీ చేసావా? అవును కదా, పర్లేదా. ఏం కదేట్రా, మనసు పెట్టి విను. ఒక మాట చెప్తా. లవ్ అనేది ఒక 6 ప్యాక్ లాంటిది. రావడం చాలా కష్టం, వచ్చాక మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. కానీ ఫ్రెండ్షిప్ ఉంది చూడు పాప, కింద చూసుకో, పొట్టని ఇలాగే మెల్లగా వస్తుంది పాప. వచ్చాక వద్దు వద్దు అన్న చచ్చేదాకా తోడు. అర్థమైందా? ఇలా హ్యాపీగా ఉండగా ఈ లవ్ పెళ్లి దేనికి పాప? ఇలా చెప్పేటోడే ముందుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏమంటున్నావు? లవ్ చేస్తామని చెప్తా. ఎవరికి చెప్తున్నావు? నాకు చెప్తున్నావు. అవును. ఈ లవ్ గివ్ సరిపడదని సర్కార్ ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఆంజనేయుడు బ్రహ్మచారి, సర్కార్ బ్రహ్మచారి, మీ ఆల్సో బ్రహ్మచారి. నేను పెళ్లి చేసుకుని నీ మీద లవ్ చేయని నీ మీద నీ ఒట్టు మీద నన్నే ఒట్టేశాను. తాగనని పిల్లి మీద ఒట్టేశాడు, తాగాడు దెబ్బకు చచ్చింది. లవ్ వేసేయనని నా మీద ఒట్టేసినాడు, మరి నాగతి. నేను బతికి ఉండాలంటే వీడిని లవ్ చేయనీయకూడదు, పెళ్లి చేసుకోనీయకూడదు. దీనికి ఏదో ఒక ప్లాన్ ఇస్తే రాలే. ఒక కార్డు తీయ్యా. సీతారామ కళ్యాణం. నీకు కళ్యాణ యోగం ఉందయ్యా. సెటిల్ చేస్తున్నాడు. నీ రాశి నక్షత్రం ప్రకారం నీకు కళ్యాణం జరుగుతుంది. ఛాన్సే లేదు. వీడు బ్రహ్మచారి, పెళ్లి చేసుకుని నువ్వు ఒట్టేశాడు. ఏం మాట్లాడతా? నేను చెప్తాను. వాడేం చెప్తున్నాడంటే, నేను ఆంజనేయ స్వామి భక్తుని. సాక్షాత్తు ఆంజనేయుడే చెప్తున్నాడయ్యా. ఏంటంటే, నీకు నీ సీత దొరుకుతుంది, తననే పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అవునా? అరే మామ, ఈడో జ్యోతిష్యుడా? చిల్లర డబ్బుల కోసం కథలు చెప్తున్నారా? యో సామే, నోరుంది కదా అని అబద్ధాలు చెప్పమ్మా. నా జ్యోతిష్య శాస్త్రాన్ని అబద్ధమని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? ఆ ఆంజనేయుడే వస్తాడు, నీకు నీ సీతని చూపిస్తాడు. నువ్వు తనని చూస్తావు. తనని కలిసే సందర్భంలో నీ ప్రేమకి నిప్పు, నీరు, గాలి సాక్ష్యాలవుతాయి. రాసి పెట్టుకో. 500 నోటు ఏటీఎంలో క్యాష్ దొరికిన కాలంలో నేలపై దొరుకుతాదే. వత్తర 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 వత్తర. పాపో హార్మోనియం వాయించేవాడిని అట్టుకొచ్చి ఆంజనేయ స్వామి డైలాగ్స్ చెప్పమంటారు. ఏడ్ చెయ్యాలి? పాపో రామా, ఓ రామా, నిన్నే రామా. రామ కాదు, కృష్ణాని. నమస్తే. హనుమంతుడికి కృష్ణుడి పరిచయమా, రాముడి పరిచయమా? ఏంటి? రాముడే. మరే సీత నీకోసమే ఎదురు చూస్తుంది కదేంటి? ఎల్లు రామా, ఎల్లు.
రామాయణంలోకి కృష్ణలాగా వచ్చేసినాడు, మొత్తం కనిపించేసి పారేసినాడు. తనని కలిసే సందర్భంలో నీ ప్రేమకి నిప్పు నీరు గాలి సాక్ష్యాలవుతాయి. రసీతం చూసండ్రా, ఏం నడక, ఏం పద్ధతి, అదే కదా మన సంప్రదాయం. అల్లంగా ఓనిలో పరిగెత్తుకొస్తుంటే ఒక ఏందిరా ఒక చెప్తాను ఉండ్రా, ఒక దీపస్తంభం లాగా ఉందిరా, పూజించాలిరా. నాకెందుకు ఆ జ్యోతిషుడు చెప్పింది నిజమవుతుంది అనిపిస్తుంది. ఆ జాతకాలుడి మాటలు నమ్మకురా బావా. స్వయంగా హనుమంతుడే చెప్పాడు కదా. అడిగో అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన చెప్తే నేను నమ్ముతాను. అబ్బా అక్కడ చూడు, అది లేడీ కాదురా బాడీ. చూడు ఒక్క నిమిషం వస్తారా ప్లీజ్? పిలిచింది నన్ను, మీరు చెప్పండి. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం చేయాలో చెప్పండి. చేసానా? ఆ వైన్ షాప్ కి వెళ్ళి 4 బీర్లు తెస్తారా? ఏమడిగారు? బియర్. స్ట్రాంగ్ స్ట్రాంగ్ అట్ట, చిల్డ్ చిల్డ్. ఎంత సంప్రదాయమో. సిగరెట్స్. సిగరెట్ పద్ధతి. అబ్బా ఎంత పద్ధతో. గుట్కా. తీసుకోండి ప్లీజ్. ఇక్కడ ఉండండి, ఇవ్వండి చేంజ్. థ్యాంక్ యూ. సంప్రదాయం పద్ధతి సిగరెట్. ఆ పిల్ల మీద కోపం మీ బొమ్మ మీద చూపిస్తున్నట్టున్నాడే. హలో, ఎక్కడికి? అన్నా నీళ్లు తాగటానికి వెళ్తున్నానన్నా. నీళ్లు తాగటానికి వెళ్తున్నారా లేక ఇప్పటి వరకు సాధించిన దాని మీద నీళ్లు చల్లడానికి వెళ్తున్నారా? అన్నా ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రేమ కలిగినట్టు. ప్రేమ గిమా ఇవన్నీ అబద్ధం రా, మూట కట్టి చెత్తలు వేసే బుద్ధి లేదా? అది కాదన్నా, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా పద్ధతిగా సంప్రదాయంగా అనిపిస్తుందన్నా. పద్ధతి సంప్రదాయం నాకంటే నీకు ఎక్కువ తెలుసా? దాన్ని నమ్మితే చివరికి మిగిలేదు చేతికి చిప్పే. చెరుకుగడ తెలుసా? చెరుకుగడ దానిలాగా రసం పిండి రోడ్ మీద పడేసి వెళ్తారా? చూడు, నువ్వు పెల్వాన్,
నీ దృష్టి కుస్తీ పట్టడం మీద ఛాంపియన్ అవ్వడం మీద ఉండాలి. అది కాకుండా అక్కడ ఇక్కడ చూసావు నాశనం అయిపోతావు. అర్థమైందా? అయిందన్నా. వాణ్ణి చూసి నేర్చుకో. ఇదిగో ఏంటన్నా ఇది? గడి లంగోట కట్టుకో. వేడి చల్లారు. అక్కడ చేస్తున్నావు రారా తంతాని అమ్మ. చెల్లు మీరు ఓ సాగుతుంది. అందరికి శకునం చెప్పే బల్లి వెళ్ళి కుర్చీలో పడిందట. నేను చూశాను. మీరు చూస్తారా? మీరు చూస్తారా? మీరు చూస్తారా? హలో మేడం. మేడం మళ్ళీ బీరు సిగరెట్ గుట్ట ఏమైనా కావాలా మీకు? మనవాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? అదే ఆ రోజు తెచ్చాడుగా అతనే. అతను ఒకసారి కలవచ్చా? తప్పకుండా కృష్ణ రే కృష్ణ ఏంట్రా? రేయ్, ఆ బీరు పాప చిన్నరా ఎక్కడ? మళ్ళీ కావాలట. ఈసారి వదలకు. ఊతికై. మేడం అంతా మాట్లాడి సెట్ చేశాను. మీరు వెళ్ళండి. ఇప్పుడు మన కృష్ణ గారికి వచ్చే కోపానికి ఏం ఉంటాయో ఏం విరుగుతాయో ఎవ్వరికి అర్థం కాదు. వినండి వినండి వినండి. ఏందిరా సౌండే రావట్లేదు. కూర్చోండి నీ బాగున్నారు కదా కృష్ణ. వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందేందిరా? ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్ నీకు విషయం తెలియదు కదా. బియర్ సిగరెట్ గుట్కా అవన్నీ తనకు కాదంట్రా. ఎవరో ఫ్రెండ్ పెట్టుకంటే తను తీసుకెళ్ళడానికి వచ్చిందంట. ఏ అలవాట్లు లేవు తనకి. చాలా మంచిదిరా. రైతురాలు మీరు కూర్చోండి కూర్చోండి. రేయ్ హనుమంతుడు చేయించి మీకు కరెక్ట్ గా చూపించాడు. జ్యోతిషుడు కరెక్ట్ గా చెప్పాడురా. సో స్వీట్ ఆఫ్ యు. నా పేరు రుక్కు. రుక్కు? రుక్మిణి. రుక్మిణి ఎంత చక్కగా ఉందిరా తన పేరు. మీ పేరు? కృష్ణ అండి. నైస్. ఫ్రెండ్స్? శ్రీ విజయ దుర్గా సంస్థానం వారు విశేష కుస్తీ పోటీల్ని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 4 గొప్ప కుస్తీ యోధులు మాత్రమే అందులో ఎంపికయ్యారు. ఆ నలుగురిలో గజపతి నగరంలోని సర్కారు వారి శ్రీ వీరాంజనేయ వ్యాయామశాల నుంచి పైల్వాన్ కృష్ణ ఎంపికయ్యారు. దయచేసి మీ కొడుకుని తీసుకురండి. ఇది మా అదృష్టం. ఖచ్చితంగా వస్తాడు. చాలా సంతోషం. కృష్ణ ఈ కుస్తీ పోటీలు ఎప్పుడు? రేపు రాత్రికి. మరి మెల్లగెళ్ళొచ్చు. తను రుక్కు కదా. అయ్యో రుక్కునే. మేడం మీరు ఇక్కడ? విజయవాడ వెళ్తుంటే. విజయవాడ? రండి నేను అక్కడికి వెళ్తున్నా. పాపో ఇక్కడే చేస్తున్నావు? బండిలో ఉండాలిగా. వాడు రేడియేటర్ లో నీళ్లు పోస్తూ అప్పుడప్పుడు ఇలా పడిపోతుంటాడు. మీరు వచ్చి బండికి. ఆయన కొంచెం ఫెయిల్ అవుతున్నట్టున్నారు. ఈ మొహంలో ఫీలింగ్ చూసిన మొదటి వ్యక్తి మీరే అండి. ధన్యోస్ మీరండి. పాపో లగేజ్ అంతా ఈ బండిలో పెట్టి నువ్వు ఆ కార్ తీసుకోరా. మీరు అవును విజయవాడ ఎందుకు? అక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. గజపతి నగరం నుంచి ఒక పైల్వాన్ వస్తున్నాడంట. అతని మీద బెట్ కడితే మనీ డబుల్ అవుతుందంట. మీరెప్పుడైనా అతని మీద బెట్ కట్టారా? ఆ పైల్వాన్ ఎవరో మీకు తెలుసా? అతనెవరో మహాపురుషుడు అయి ఉంటాడు. మహాపురుషుడు మీ నోట్ల నుంచి వస్తే. అయితే మీరు వెళ్తున్నది ఆ పైల్వాన్ని చూడడానికే. మీకు డ్రైవింగ్ వచ్చా? బాగా నడుపుతున్నాను కదా. ఫాస్ట్ వెళ్ళా.
టోటల్ ఫినిష్ జీప్. సారీ. అయ్యో పర్లేదు, మీరు ఓకే కదా? ఐమ్ ఓకే. నాకు దాహంగా ఉంది. దాహంగా ఉందా? ఇక్కడే ఉంటారా? చూసేస్తాను. రుక్మిణి గారు, అరే ఏమైందమ్మా? ఈ వాటర్ చాలా బాగున్నాయి. నువ్వు కూడా తాగుతావా? అది తాగారా మీరు? వెయిట్. రుకమా, నేను బటన్ కొట్టేశాను. ఇప్పుడు హనీ వస్తుంది. రండి, అదీగలు కాదు తేనీగలు. నవ్వొస్తుందా నీకు? తేనెటీగలు వెళ్ళిపోయాయా? తెలీదు. వాటికి చెవులుంటాయా? మరెందుకంత మెల్లగా మాట్లాడుతున్నావు? భయమా? నన్ను చూస్తే నీకంత భయమా? లేదే, నాకెందుకు? ఛాంపియన్ కృష్ణ మన తెలుగువాడు. అవును సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో అచ్చమైన దేశీ ప్రతిభ. మేము ఇలాంటి వాడి కోసమే చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేషనల్స్ ఆడటానికి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. గ్యారంటీగా ఇండియాకు మెడల్ తెస్తాడు. ప్లీజ్ సార్. ఓ పని చేయండి, వచ్చే నెలలో రణస్థలిపురంలో జరిగే టోర్నమెంట్ కి నేషనల్ సెలెక్టర్స్ వస్తున్నారు. అక్కడ మీ అబ్బాయిని పార్టిసిపేట్ చేయమనండి. అక్కడ అతని పెర్ఫార్మెన్స్ చూసి డిసైడ్ చేద్దాం. ఖచ్చితంగా తీసుకుని వస్తాను సార్. వాడక్కడ గ్యారంటీగా గెలుస్తాడు. ముందతన్ని పార్టిసిపేట్ చేయమనండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ గెలిచేది రాజా రాణా ప్రతాప్ వర్మ. ఇప్పుడు ఎంతో పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తున్నారు. రాజా రాణా ప్రతాప్ వర్మ విజయం పేరి మోగించారు. రాజా రాణా ప్రతాప్ వర్మ గారికి, రాజా రాణా ప్రతాప్ వర్మ గారికి. కృష్ణగాడు కనపడలేదే. హే డాడీ బాబు, ఎవరిది నన్ను పప్పుని పిలిచిందే? ఓ రుక్మిణి మాత, రండి కూర్చోండి. ఇక్కడ కాదు అక్కడ. ఈ ప్లేస్ ఆయన కోసం. ఆయన అంటే మీ ఫ్రెండ్. ఒకే రోజులో అంత దగ్గరైనారా? కొంచెం. ఏం కొంచెం? బాగానే అయ్యారు. నన్ను కాపాడు దేవుడా. ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వస్తారు, మీరే చూడండి. తరువాత పోటీదారులు రవీంద్ర కుమార్, పైల్వాన్ కృష్ణ. ఫైర్ బ్రాండ్ పోటుగాడ్.
కృష్ణ హాయ్. ఏంటి అర్జెంట్ గా రమ్మని కాల్ చేసావు? ఏమైంది? డాడీకి తెలిసిపోయింది. ఏంటి? నేనంతా చెప్పేశాను. ఏంట్రుకమా హఠాత్తుగా ఇంత షాక్ ఇస్తున్నావు? భయపడుతున్నావా? భయం లేదు, ఫస్ట్ టైం కదా. ఏం కాదులే, జాగ్రత్తగా మాట్లాడు. ఓకే కమ్. సార్ కిచ్చా ఇదేనా నీ పేరు? కృష్ణ అండి, ఫ్రెండ్స్ కిచ్చా అని పిలుస్తారు. సౌండ్ సో స్టూపిడ్. ఇదిగో బ్లాంక్ చెక్, ఎంత కావాలో రాసుకో. ఎంత రాసుకోవాలో ఆలోచిస్తున్నావా లేదా అసలు రాయడమే రాదా? చదువుకోలేదు సార్, రాయడం రాదు. వేలి ముద్ర సూట్స్ యూ, నాట్ సర్ప్రైజ్డ్. సరే నేనే రాస్తాను. అకౌంట్ నేమ్? అకౌంటే లేదా? లేదు సార్, అకౌంట్ లేదు. కానీ ఎందుకు అడుగుతున్నారో అర్థం అవట్లేదు. నువ్వు నా కూతురు వెంట ఎందుకు పడుతున్నావో తెలుసు, నీకేం కావాలో కూడా తెలుసు. అలాగే నీలా వీధుల్లో బిక్కారిగా తిరిగేవాడి కోసం కాదు నేను నా కూతుర్ని పెంచింది. సార్ ఎక్కడికి వెళ్తున్నావు? అది మూసుకొని వెళ్ళిపోదామని సార్. ఎందుకంటే మీరేదో అంటారు, దానికి నేనేదో అంటాను, ఇంత పెద్దది అవుతుంది, తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికోపోతుంది. ఎందుకని సార్? కానీ మీరు చెప్పమంటే చెప్తాను సార్. సార్ అది వేరే వల్లగా నేను కూడా పొరపడ్డాను సార్. ఈ పెద్ద బంగ్లా చూసి, బయట నీ కార్లన్నీ చూసి మిమ్మల్ని చాలా పెద్ద మనిషి అనుకుంటా. మామ్స్, నా గురించి నేనే చెప్పుకోకూడదు. నాకు రాయడం రాదు, కానీ బయట వయసు అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ నుంచి చిన్నవాళ్ళు దాకా ప్రేమగా నా పేరుని వాళ్ళంతా పచ్చబొట్టు రాయించుకున్నారు సార్. అది చాలు నాకు. అకౌంట్ లేదు మామ్స్, కానీ స్నేహితుల రూపంలో ఒక కొద్ది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాను బయట. వాళ్ళందరూ ఒక్కొక్క రూపాయి ప్రేమతో నాకు ఇస్తే ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. నీకంటే ఎక్కువ నా దగ్గర ఉంటుంది. ఏమైనా నా జోలికి వస్తే అలా అనే వాళ్ళలో నేను రాను. చెప్తున్నా, వద్దు. వన్ క్వశ్చన్ మామ్స్, నీలాంటి ఒక్క ఎలా మామ్స్ మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టింది? ఎలా మామ్స్? వస్తా. అండ్ మామ్స్, నీ కూతురికి ఏ రోజైనా నేనే మగుడిని అంటే నీ కల్లుడిని నేనే. మామ్స్ రాసుకో. జరిగిందంతా చెప్పాను. ఓ కూతురికి తండ్రిగా ఆలోచించండి. నా కూతురికి పెళ్లి ఫిక్స్ చేశాను. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చెప్పండి? ఇంకో వారం. మీరు పెళ్లి పనులు చూసుకోండి. నేను మీకు మాటిస్తున్నాను, నా కొడుకు వల్ల మీకు ఏ సమస్య రాదు. ఎవర్రాది? కృష్ణ సార్, నమస్తే. మీతో కొంచెం మాట్లాడొచ్చా? వెళ్ళండి. ఇప్పటి వరకు మన ఇద్దరిది ఒకే కళ అనుకున్నాను. అది అలాగే ఉందా లేక మారిపోయిందా సార్? ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? ఏమైంది? ఛాంపియన్ అవ్వాలన్న ఆలోచన ఉందా లేదా? ఉంది సార్. ఎందుకు అడుగుతున్నారు? నిజంగానే ఉందా లేక వేరే దేని మీదకైనా మనసు లాగుతుందా? లేదు సార్.
లేదు. రణస్థలపురానికి నేషనల్ సెలెక్టర్స్ వస్తున్నారు. మనసులో ఉన్నదంతా తీసేసి లక్ష్యం కుస్తీ మీదే పెట్టు. వెళ్ళు. ఛాంపియన్ అవ్వాలన్న ఆలోచన ఉందా లేదా? వేరే దేని మీదకైనా మనసు లాగుతుందా? లక్ష్యం కుస్తీ మీదే పెట్టు. ఇదంతా ఏంటి కృష్ణ? ఏం లేదు, బైక్ మీద ఇన్ని సంవత్సరాలుగా ఏనాడు జరగని యాక్సిడెంట్ ఇప్పుడెందుకయింది? ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? సర్కార్ అది కుస్తీ జరిగేటప్పుడు కొంచెం దృష్టి అటు ఇటు అయినా క్షణాల్లో ప్రాణాల మీదకొచ్చేస్తుంది. జీవితంలో ఇష్టమైన వాటిని పక్కన పెట్టి త్యాగం చేస్తూ లక్ష్యం కోసం ఎవడైతే ముందుకెళ్తాడో వాడు మాత్రమే పైల్వాన్ అవుతాడు కృష్ణ. వాడు మాత్రమే. ఇన్ని సంవత్సరాలని త్యాగాన్ని, శ్రమని వృధా చేసుకోవద్దు. రణస్థలిపురంలో జరిగే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు మన ఊరి మహారాజు శ్రీ 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 రాజా రాణా ప్రతాప్ గారికి స్వాగతం. శ్రీ వీరాంజనేయ న్యాయమండల సంస్థాన గారికి, జాతీయ స్థాయి అధికారులందరికీ స్వాగతం, సుస్వాగతం. గజపతి నగరం నుంచి పైల్వాన్ కృష్ణకి మన రణస్థలిపురం మహారాజు శ్రీ రాజా రాణా ప్రతాప్ గారికి జరగబోతుంది. వచ్చేస్తాను సార్, వచ్చేస్తాను. జూనియర్ కుస్తీ పోటీ చివరి దశలో ఉంది. తర్వాత పోటీదారులు పోటీకి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళే ఆ అమ్మాయి పెళ్లి. ఈ రోజు పోటీకి పైల్వాన్ కృష్ణ గారు ఇంకా రాలేదు. పోటీ కోసం ఎదురు చూస్తున్న వారందరూ చాలా నిరాశపడుతున్నారు. ఇచ్చిన సమయం లోపల వాడు భయపడ్డాడన్నా, అందుకే రాదు. శ్రీ రాజా రాణా ప్రతాప్ గారిని విజేతగా ప్రకటించడం జరిగింది. నాకెప్పుడు కుస్తీ పోటీలు ఆడి గెలవడమే అలవాటు. అతను వచ్చేవారు కాదు. వస్తాడు కదా సర్కార్? తప్పకుండా. వెయిట్ చేయి. పైల్వాన్ వస్తున్నాడు, పైల్వాన్ వస్తున్నాడు. రాజాగారి ఇంటికి వచ్చి రాజావారి సొంత మైదానంలో అతి తక్కువ సమయంలో రాజాగారిని ఓడించి మన పైల్వాన్
చేసిన తప్పు వల్ల ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నాకు తెలిసి సర్కార్ ముందు ఇంతవరకు ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. అమ్మా, అసలు మీ నాన్న ఎన్ని మాట సర్కార్, వీళ్ళకు కూడా ఇలా అవుతుందని తెలియదు సర్కార్. చిన్నపిల్లలు ఏదో తెలియక సర్కార్ ఏంటో నీకు తెలుసు. మీకు కృష్ణ అంటే ఏంటో తెలియదు. నా ముందు నించున్న ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను పెంచిన బిడ్డ అతను కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సర్కార్? అతను మీకు చనువుంది కదా అని మితిమీరకండి. మనసులోంచి తీసేయమని ఆ రోజు వాడికి చెప్పాను. నమ్మక ద్రోహం గురించి విన్నాను, కానీ అది ఇలా ఉంటుందని నాకు తెలీదు. నేనొక 2 విషయాలు అడుగుతాను. మీ ఆయన అవి నెరవేరుస్తాడేమో అడుగమ్మా. ఖచ్చితంగా సర్కార్, మీరేం చెప్పినా చేస్తారు. నేను నేర్పించిన విద్యా బుద్ధులు కాని కుస్తీ కాని వాడుకోకూడదు. తనెక్కడున్నా క్షేమంగా ఉండాలి, కానీ ఈ ఇంటి నుండి మాత్రం వెళ్ళిపోవాలి. సర్కార్ ఏం మాట్లాడుతున్నారు? ఇల్లు వదిలి పొమ్మంటే ఎక్కడికి వెళ్తాడు? వీడు వీడు మీ కొడుకు సర్కార్. ఎవరో ఏదో అన్నారని మీ కొడుకుని దూరం చేసుకుంటారా? ఈ అమ్మాయి విషం తాగుతానన్నందుకే పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. కృష్ణ, నువ్వురా. మొదటిసారి నా దేవుడు నన్ను ఒకటి అడుగుతున్నారు మూర్తి అన్న. ప్రాణం కావాలనే ఇస్తా. అదే చివరిసారి. కృష్ణని మళ్ళీ మేము చూడలేదు. అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. పాపాత్ముడా, నువ్వేగా మా అబ్బాయిని చంపింది? సైన్ చేయనన్నావంట? అవును, చచ్చిన సంతకం పెట్టను. గుడ్. అయ్యో మంజు, వదలండ్రా. తన్నెందుకు తీసుకొచ్చారా ఇక్కడికి? వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా. అదే తప్పు చేసిందిరా. వదిలేయండిరా. సంతకం పెడతాను, నా కూతుర్ని వదిలేయండి. ఏంటి? మీరు ఎక్కడ సంతకం పెట్టమన్నా అక్కడ పెడతాను.
మా అబ్బాయికి ఎప్పటి నుంచో హార్ట్ ప్రాబ్లం ఉంది. దాన్ని వాడు దాచిపెట్టి మ్యాచ్ ఆడాడు. అందుకే రింగులో చచ్చిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇది నిజమని నేను ఒప్పుకుంటున్నాను. అంతా ఓకే, కానీ కానీ మీ కోచ్ రేపు కోర్టుకు రాకపోతే మాత్రం మీ బ్యాన్ రివోక్ అవుతుంది. ఇక్కడ క్యాబేజ్ ఫ్రెష్గా ఉంది, తీసుకున్నావా? వద్దా? చూసుకుని పోరా. ఏమైందా? వాడు ఇక్కడే ఉన్నాడు, నేను చూశాను. ఎవరిని? పైల్వాన్. ఎక్కడా? అక్కడ. ఏం కావాలన్నా? తనకేదో బిస్కెట్ అంటే ఇవ్వు. నీకు కావాల్సింది తీసుకో. ఆ క్రీమ్ బిస్కెట్. కృష్ణ ఎక్కడున్నారు? నీ మనసులో. త్వరగా వచ్చేయండి. త్వరగానా? సిగ్గా. ప్రిన్సిపల్ వెయిటింగ్. రుక్మణమ్మ, ఏంది అలా స్పెషల్? ఈ రోజు మా పెళ్లి రోజు. అట్లా ఇదిగో, ఇది నా గిఫ్ట్. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. నేను వస్తాను. పూలమ్మా, పూలు, మల్లె పూలు, సర్కార్! ఇల్లేదు. పోటీలకు టైం దగ్గర పడుతుంది, ఇంకా ఇంతేనా? వెళ్ళరా, నువ్వురా. కృష్ణ కోసం చూస్తున్నారా సర్కార్? మీరందరిలోనూ కృష్ణనే చూస్తున్నారు. వీళ్ళెవ్వరూ కృష్ణ కాదు. కృష్ణలా అవ్వడం వీళ్ళ వల్ల కాదు. వాడినెప్పుడో మర్చిపోయా. మీరు వాణ్ణి మర్చిపోలేకనే వాడు గెలిచిన కప్పులు వస్తువులు ఎవరికో ఇచ్చేశారు. మీరు వాణ్ణి ఇంటిలో నుంచైతే పంపించేయగలిగారు, కానీ మనసులో నుంచి పంపలేకపోతున్నారు. ఏం కృష్ణ, ఏం స్పెషల్? ఏం లేదు. రుకమా,
అందంగా కనిపిస్తున్నావు. ఏంటి స్పెషల్? ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజు మన ఊరి జాతర కదా, తొలి హారతి ఇస్తారు. ఇంకో వారంలో కుస్తీ పోటీలు మొదలవుతాయి. ఈరోజు సర్కార్ సంతోషంగా ఉంటారు. రాజస్థానీ చీర కూడా నా భార్యకి కొన్నాను, భోజనానికి కూడా తీసుకుని వెళ్తున్నాను. చెప్పిపోదామని వచ్చా. నోట్ ఇట్ డౌన్. నాన్నే అమ్మకి చీర కట్టావు. రాజస్థానీ చీర తీసుకొచ్చాడంట. నువ్వు ఉన్నావు. ఏనాడన్నా బ్లౌజ్ పీస్ అలా తెచ్చావా? అతను కొనుక్కున్నాడు, ఇలా చాటిపోయాలా? అయ్యా, పైల్వాన్ కనిపించాడు. మళ్ళీ చెప్పు. అవునయ్యా, పైల్వాన్ కనిపించాడు. ఇక్కడే వరంగల్లో బెల్లం పిల్లలతో ఉన్నాడు. ఏం తీసుకుంటారు? మీ ఆయన అప్పుడే కావలసినంత ఇచ్చాడు, అయినా తాగుతాను. కొంచెం పాలు అంతే. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? నేను బాలేను. 4 సంవత్సరాలుగా అస్సలు బాలేను. ఆ రోజు నువ్వు నా ఊరికొచ్చి కొట్టింది నన్ను కాదు, నా వంశం మర్యాదని, గౌరవాన్ని. నా ఊళ్ళో పెళ్లి జరిగితే నేనే పెళ్లి కొడుకు, అదొకే. అదే చావింట్లో అయితే నేనే శవాన్ని, అది కూడా ఓకే. కానీ నువ్వు నా పెళ్లిలోనే నన్నే శవాన్ని చేశావు, అది ఓకే కాదు. ఊళ్ళో ఎవరు నవ్వినా నన్నే చూసి నవ్వుతున్నారనిపిస్తోంది. ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నా. కొట్టాలనుకుంటే కొట్టే, ఎదురుగానే ఉన్నాను కదా. హే, నో 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 నో. ఇక రిలాక్స్ అవుతా. దొరికావుగా. తీసుకోండి. నువ్వే చెప్పావు కదా, కొన్ని మైదానంలోనే జరగాలని. నువ్వు నా ఊరి మైదానంలోకి రావాలి, పహిల్వాన్లా నాతో కుస్తీ పట్టాలి. ఆ కుస్తీలో నేను నీపై గెలవాలి. ఆ పైల్వాన్ రాడు రానా? వస్తాడు. నేను తీసుకొస్తాను. నీకో విషయం తెలుసా?
నీ క్యారెక్టర్ కి ఈ బిందే గిందే సూట్ కావు. పైల్వాన్ సూపర్. తీసుకోమా. మీ పాపేదమ్మా కనిపించట్లేదు. చాలా ముద్దుగా ఉంటుందంట. ఎక్కడ? పహిల్వాన్ ఖచ్చితంగా బయటికి రావాలి. నేను తీసుకొస్తాను. ముసలోడా ఎక్కడున్నావు? ఆరో బయటికి. Hey, come on, come on. Come on, come on. Hey, Tony. Hey, coach. రేపటి పేపర్లో రాబోయే హెడ్లైన్స్ చూసుకో. ఛాంపియన్ టోనీ వాన్ రీవో. టోనీ ఇస్ బ్యాక్. టోనీ ఇస్ బ్యాక్. ఇప్పటికైనా అర్థమైందా నీకు ఈ ప్రపంచానికి ఎవరు కావాలో? ఇంకా ఏం సాధిద్దామని బతుకున్నావు? ఓ, నీకు బేకరీ ఉంది కదా, ఎంత పెద్ద బేకరీ. రోల్డ్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను ఓడించేవాడు తప్పక వస్తాడు. చాలా కలలు కంటున్నావే. టోనీనే ఓడిస్తావా? వచ్చే సంవత్సరం వరకు నువ్వు బతికుండడమే ఎక్కువ. అందుకే ఈలోపే ఎవరినైనా కొత్త బిస్కెట్ ని తయారు చేసు. ఏ మొగాడిని తీసుకొస్తావో తీసుకురా. అన్నా టీ ఇవ్వనా? కరీం భాయ్, తప్పుగా అనుకోవద్దు ఈ టైంలో ఫోన్ చేస్తున్నానని. పర్వాలేదు, చెప్పు కృష్ణ. కరీం భాయ్, కొంచెం డబ్బు కావాలి. జానుకి అడ్మిషన్ ఉంది. అరే క్యాబేటా, మన జానమ్మ స్కూల్ ఫీజుకు నువ్వు ఇంతలా అడగాల? పొద్దునే వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ కరీం భాయ్, త్వరలో ఇచ్చేస్తాను. కరీం భాయ్, కరీం భాయ్, అరే కరీం భాయ్, ఏమైంది? ఏమై ఉంటుందబ్బా? రా రా కృష్ణ. పైల్వాన్ని బయటికి తీసుకొస్తానన్నానుగా. హే, కోపం వస్తుందా? పర్వాలేదు, 4 సంవత్సరాలు ఆగాను. ఇంకొన్ని రోజులు ఆగలేరా? పహిల్వాన్ వస్తాడు. అంతవరకు నేను వదిలిపెట్టను. కొట్టాలనిపిస్తోందా? కొట్టు. కొట్టడానికి కాదు, చెప్పడానికి వచ్చా. రానా, నేను మౌనంగా ఉన్నానంటే అది భయం కాదు, మర్యాద. కుస్తీకి కుస్తీలు ఎదుటి వాళ్ళకి మర్యాదిస్తే కుస్తీ తిరిగి మనకే మర్యాదిస్తుంది. ఒకవేళ ఆ రోజు నేను నీ చేతిలో ఓడిపోయినా కూడా ఒక పెద్ద పైలాన్ ముందు ఓడిపోయిన సంతోషం నాకుండేది. క్రీడ పెద్దది రాడా, మనం కాదు. కుస్తీ నేర్పించిన నా సర్కార్కి కుస్తీ ఎప్పుడు చేయని మాటిచ్చిన మాట మీద నిలబడ్డవాడిని రానా నేను. పైల్వాన్ బయటికి వస్తాడు అనుకోవడం నీ భ్రమ. రాడు. హలో అమ్మా. చెప్పండి నాన్న. ఏదో గ్యారేజ్ పేరు చెప్పావు. ఏం గ్యారేజ్ అది? భాషా గ్యారేజ్ నాన్న. భాషా గ్యారేజా? అవును. సరే సరే.
సారీ కరీం భాయ్, నా వల్ల ఇదంతా జరిగింది. పర్వాలేదులే కృష్ణ, నాకేం కాలేదు. కృష్ణ, డబ్బులు తీసుకో. భాషా గ్యారేజ్ ఎక్కడా? నమస్తే సార్. నమస్తే. నా కారుకి చిన్న డెంట్ పడింది, చూస్తారా? మీరు కూర్చోండి, నేను చూస్తాను. పర్లేదు పర్లేదు. 10 It's నిమిషాలు okay. అయిపోతుంది. అరే రఫీ బేటా, సార్. గాడి దేఖో. ఠీకే సార్. నిన్ను అప్రిషియేట్ చేయాలి కృష్ణ. నీ ఫ్యామిలీ కోసం నీ కెరియర్ పని నేర్చుకుని మరీ చేస్తున్నావు. ఫ్యామిలీ అన్నా చేయాలి. వస్తా. కృష్ణ, నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడగండి. జానుకి అంత పెద్ద స్కూల్ అవసరమా? ఎందుకు అడిగావు? నువ్వు ఉంటున్న గూటికి రెంట్ కట్టడానికే గుడ్డు చాకరీ చేస్తున్నావు. అన్నా, తల్లి బిడ్డని సంఖ్యలో పెట్టుకుని ఎందుకు వెళ్తున్నా చెప్పు? ఎందుకు? తాను చూసేదంతా బిడ్డ కూడా చూడాలని అన్న. కానీ ఒక తండ్రి బిడ్డని భుజల మీద ఎక్కించుకునేది ఎందుకు తెలుసా? అన్న తనకు కనపడింది కూడా బిడ్డకి కనిపించాలని. అన్న తండ్రికి ఇవన్నీ కష్టం కాదన్న, ఇష్టం. అండ్ నేను స్ట్రాంగ్ ఫాదర్ అన్న, స్ట్రాంగ్ ఫాదర్. హే కృష్ణ, నీలాంటి మంచి మనిషికి ఏ కష్టం రాదయ్యా. తప్పు నాదే, అడగకుండా ఉండాల్సింది. వేరే వాళ్ళకి ఇచ్చి ఇచ్చి ఈ పరిస్థితికి వచ్చినా ఇప్పుడిప్పుడే వ్యాపారం నేర్చుకుంటానులా. అన్నా 40,000 ఇస్తే పని చేస్తానా, లేకపోతే కష్టమన్నా. అది బాక్సింగ్ వాళ్ళదేమ్మా, వాళ్ళ బడ్జెట్ అంతే. చాలా పని ఉందన్నా, మేము కూడా చాలా మంది